ఇక టీనేజ్ నుంచి ఆపై వయసున్న వారిలో ఈ మయోపియా కాస్త ముదిరిపోయినప్పుడు లక్షణాలు వేరుగా ఉంటాయి. వారి గురించి కూడా చెప్తాను. వారి చూపులో నల్లని చిన్న చిన్న చుక్కలు కనిపిస్తాయి. ఫ్లోటర్స్ అంటే చూపులో లేనిది ఏదో తిరుగుతున్నట్లుగా ఊగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా లైట్ ఫ్లాష్ అంటే చూపు ఇరువైపులా మెరుపులా కనిపించడం. ఇలా కనిపిస్తే అది రెటీనా సమస్య మొదలవుతున్నదని చెప్పే ఇండికేషన్ అనుకోవాలి. అలాగే వీరికి మధ్యచూపు మసకగా కనిపించడం, నేరుగా ఉండే గీతలు వంకరగా కనిపించినట్లయితే రెటీనాలోని మ్యాక్యులా దెబ్బతింటుందని తెలుసుకోవాలి. చూపులో అంతా చీకటిగా అనిపించడం, వస్తువు గాని మరేదైనా గాని ఒక కర్టెన్లో ఊగుతున్నట్లుగా కనిపిస్తే రెటీనా బలహీనపడుతుందని, అది విడిపోయే ప్రమాదం ఉందని గ్రహించాలి. కళ్ళజోడు మార్చిన తర్వాత కూడా కంటి చూపు మెరుగుపడకపోగా సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇక కంటి నొప్పి, కంటిలో ఒత్తిడిగాని అనిపిస్తే ఇది గ్లాకోమా ప్రారంభ దశ అని తెలుసుకోవాలి. ఇలాంటి లక్షణాలు గనుక మీ పిల్లల్లో కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ మీరు కళ్ళజోడు వాడుతున్నట్లు అయితే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు కళ్ళజోడు మారుస్తుండటంతో బాధ్యత తీరిందని అనుకుంటారు. అలా నిర్లక్ష్యం చేయకుండా పిల్లలకు, అలాగే మీరు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి రెటీనా చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ హై మయోపియా ఇతర సమస్యలకు దారితీస్తుంది. అవి ఏంటంటే కొరాయిడల్ నియోవాస్కులరైజేషన్ అంటే అనారోగ్యకరమైన నాళాలు కంటిలో ఉత్పత్తి కావటం, రెటైనల్ హోల్, రెటైనల్ టియర్స్, గ్లాకోమా, రెటైనల్ డిటాచ్మెంట్ అండ్ మయోపిక్ డీజనరేషన్. ఈ లక్షణాలను ముందుగానే మీరు గుర్తించినట్లయితే వారిని తొందరగా ఈ సమస్య నుంచి బయటపడేయచ్చు. మా సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్లో ఎక్కువ శాతం పేషెంట్స్ 8 నుంచి 12 వారాల్లోనే కంటి చూపులో మంచి మెరుగుదలను చూశారు. ఈ హై మయోపియా వల్ల వచ్చే రెటీనా సమస్యలకు ప్రపంచంలో ఎక్కడా సరైన ట్రీట్మెంట్ లేదు. మా సంజీవన్ నేత్రాలయలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. అందుకే సంజీవన్ నేత్రాలయ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. 25 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ సేవలను గుర్తించి ఇంగ్లండ్లోని సెంటర్ ఫర్ హాలిస్టిక్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ CHMR UK వారు అఫీషియల్ గా అక్రెడిటేషన్ ఇచ్చారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏకైక ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.